ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు నిన్ను బలపరచాలని నువ్వు ఎంతగానో కోరుకుంటూ ఉంటావు. అయితే నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. నీ తీర్మానము సరైనదైతే ఖచ్చితంగా ఆయన దూతలే నీకు సహాయకులుగా ఉంటారు. ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తారు, బలపరుస్తారు. అన్ని విషయాల్లోనూ ఆయనకు సమాధానం నీ జీవితంలో విస్తరించబడ్డాన్ని నువ్వు చూస్తావు. మత్తయి సువార్త 4:1 నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్ను. అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదన్ను. కనుక నువ్వు అనేక విషయాల్లో తీర్మానం చేసుకుంటూ ఉంటావు. ఆ తీర్మానం చేసుకునేటువంటి విషయాలన్నీ నీకు లాభం కలగడానిక, లేకపోతే పరలోక రాజ్యం యొక్క మహిమను తీసుకొని రావడానిక. కనుక నీ తీర్మానం ఎలా ఉంటుందంటే, అది స్థిరమైనదిగా ఉండాలంటే ఈరోజు దేవుడి నామం మహిమపరచబడినట్లుగా సరైనటువంటి తీర్మానాలు నువ్వు తీసుకోగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పరిచర్య ఆయన మొదలుపెట్టడానికి ముందుగా అతడు దైవ సన్నిధిలోని సిద్ధపరచబడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక శోధకుడైతే ఎంతగానో ఎన్నో విషయాలు అతను శోధిస్తూ వచ్చాడు. కానీ చివరికి మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్ల వీటన్నిటినీ నీకు ఇస్తానని చెప్పినప్పుడు అతను తన తీర్మానంలోనైతే అస్థిరంగా లేడు. కానీ అతడు స్థిరంగా ఉండి అపవాదిని ఎదిరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవవలను అని వ్రాయబడి ఉన్నదన్ను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు ఎందుకు ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నారంటే, ఈరోజు నీ తీర్మానాన్ని బట్టి ఏదో ఒక రీతిగా ఖచ్చితమైనటువంటి సహాయం నీ జీవితంలో దొరుకుతుందని నువ్వు గ్రహించాలి. నువ్వు మహిమ కలిగినటువంటి దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఆయన నిలవబడి నిన్ను బలపరచడాన్ని నువ్వు చూస్తావు. మత్తయి సువార్త 26 గెస్తమనేటువంటి తోటలోకి ఆయన ప్రవేశించినప్పుడు 41 ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితే గాని ఇది నా ఎదురు నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడ్ల నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించను. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుడు చూచుని యాలేనగా వారు కన్నులు భారముగా ఉండను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేశాను. కనుక వీటన్నిటికంటే ముందు ఆయన రూపాంతరం చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 17:1 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందను. అతను దేని కొరకు రూపాంతరం చెందుతూ ఉన్నాడంటే, తను అనుభవించబోయేటువంటి శిలువ శ్రమలో గొప్ప జయం కలగడానికి అతను రూపాంతరం చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం తీసుకునేటువంటి తీర్మానం ఖచ్చితంగా మనం నడిపిస్తుంది, మనం బలపరుస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మన స్థిరపరుస్తుందని ముఖ్యంగా తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు కొన్ని విషయాల్లో తీర్మానం చేసుకుంటావో ప్రభుని ఖచ్చితంగా ఉండి ఆయన నడిపిస్తారు. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు అయితే ముమ్మారు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతను సింహాల బోన్లోనికి అతను తోసివేయబడ్డాడు. కానీ అతని తీర్మానం అయితే మారలేదు, అతని ఉద్దేశాలు అయితే మారలేదు. అప్పుడు ప్రభు ఖచ్చితంగా అతనికి సహాయం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు గ్రహించుకోగలగాలి. నీ తీర్మానాలు దేనికోసం నువ్వు తీర్మానం చేసుకుంటున్నావో నువ్వు గ్రహించుకోగలిగితే నీకు ఎవరు సహాయం చేయాలనేది దేవుడైతే నిర్ణయిస్తాడు. నీ మార్గాలన్నింటిలో కూడా ఆయన సరళం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే మనకు మాదిరికరంగా ఉన్నారో అలాగే మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభా, ఉదయకాలాన్ని ఇదిగో తండ్రి, మమ్మల్ని బలపరచువాడు నీవే, నాయన స్థిరపరచువాడు నీవే తండ్రి. నాయన నీ ఇదిగో తండ్రి, నాయన నీ తీర్మానమును బట్టి ప్రభా నాయన ఆయన యొక్క దూతలు వచ్చి తండ్రి నీకు ఎలాగైతే నిన్ను బలపరిచారు ప్రభా, అలాగే నాయన మా తీర్మానాలు సరైనట్టున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ తండ్రి నడిపించమని బలపరచమని ప్రభా, నీ మహిమను తండ్రి నేను వెదజల్లు నిమిత్తము తండ్రి మా తీర్మానాలు సక్రమంగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.